ఈ దేశం అందరినీ గౌరవించింది, ఈ దేశం అందరినీ ఆదరించింది, ఈ దేశం అందరినీ ప్రేమించింది, ఈ దేశం అందరికీ అన్నం పెట్టింది. అందులో ఏ సందేహం లేదు. ఈ దేశం మీద అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు యుద్ధాలు ప్రకటించారు, దండయాత్రలు చేశారు. ఈ దేశం యొక్క వైభవాన్ని పోరదీశారు, ఈ దేశంలో ప్రాణాలు తెగదోశారు. ఈ దేశంలో ఉండేటువంటి సంపదలన్నీ పట్టుకుపోయినా కూడా ఏ రోజు కూడా భారతదేశం వెళ్ళి పై దేశాల మీద దండయాత్ర చేసిందని, భారతదేశం వారు వెళ్ళి పై దేశాల వారి మీద యుద్ధాలు చేశారని చరిత్రలో ఎక్కడ ఉదాహరణ ఉందో చూసుకోండి, ఎక్కడా ఉండదు. ఈ దేశం మంచితనాన్ని నిలవెత్తు నిదర్శనం. హిందూ ధర్మం అంటేనే ఏ వే ఆఫ్ లైఫ్, ఒక సక్రమైనటువంటి జీవన విధానం, ఒక ప్రామాణికమైన జీవన విధానం, ఒక మనిషిని ఒక మనిషిగా నిలబెట్టేటువంటి ఒక గొప్ప పాత్ర. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం ఈరోజు దిక్సూచి. ఈరోజు మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఉండేటువంటి సంపద అంతా కూడా పై దేశం తెలుసుకుంటున్నారు. ఇక్కడ నాగరికతని, ఇక్కడ సాంప్రదాయ ఆచార విధి విధానాలను వాడు పాటిస్తున్నారు. అక్కడ వదిలేసిన ఎగిరిమెత్తులని మనం తెచ్చుకుంటాం. ఇదే దౌర్భాగ్యం అంటే. ఈరోజు ఒక పక్షి చెట్టు కొమ్మను ఉండేటప్పుడు పడుకుంటుంది, కానీ అది ఎప్పుడు పడిపోతుంది. దానికి అవసరమైనంతసేపు నిద్ర పొందుతుంది, తర్వాత కిందకి దిగుతుంది. కానీ మంచం మీద పడుకుంటే మనిషి పడిపోతున్నాడు అని అంటే అది కొమ్మ పట్టుకునేటప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది. నేను పట్టుకునేది కొమ్మని, నేను విడిచిపెట్టానంటే పడిపోతాను. కానీ మనిషి మంచం మీద 8 అడుగులు మంచం మీద పడుకున్నప్పుడు తనకు ఆ జ్ఞాపకం లేదు. ఈరోజు ఆ జ్ఞాపకం మనకి కరగలేదు. ఈరోజు నేను హిందువుగా పుట్టాను, నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నాకు కొన్ని విధానాలు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకుని తను బ్రతకడం వల్ల ఆ పక్షి అలా పడిపోలేదు, వీళ్ళు అలా పడిపోలేదు. అవి గుర్తు లేకపోవడం వల్ల ఈరోజు మానవులు కూడా జరుగుతుంది. అందువల్ల ధర్మ రక్షణ అంటే ధర్మాన్ని పాటించడమే నిజమైన ధర్మ రక్షణ. తప్పితే పక్క మతాల వాడిలాగా ఆడిలా చేసేది వీళ్ళలా చేసేది అనేటువంటి ఒక ఏదైతే ఎదుటి వాడిని నిందించడం ధర్మరక్షణ కాదు, మనం పాటించడం నిజమైన ధర్మరక్షణ. ఇవన్నీ కూడా నాది అనేటువంటి భావన, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనేటువంటి భావనలతో మనం చక్కగా ఉండగలిగితే ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది ఒక ధ్యేయంగా మారాలి. అది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యంగా మారాలి. అదే ధ్యాసగా, అదే శ్వాసగా మారాలి. ఖచ్చితంగా జరిగితే ఆ రోజు ధర్మంకి ఏ రోజు లోటు ఉండదు. ఏ రోజు కాదు, సూర్యచంద్రులు వెలుగుతున్నంత కాలం, ఈ పంచభూతాలు ప్రామాణికంగా కళ్ళ ముందు కనిపిస్తున్నంత కాలం హిందూ ధర్మం ఎప్పుడు కూడా దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. తప్పితే దాన్ని ఎవడు ఏం చేయలేడు, చేసే మనగాడు పుట్టలేదు, పుట్టబోడు. ఇది ఖచ్చితంగా సనాతన ధర్మం అనుసరించేటువంటి ఒక సన్యాసిగా, దుర్గా మహాపీఠాధిపతిగా, సమతానంద స్వామి యొక్క వారసుడిగా ఇది బలంగా చెప్తున్నాను. దీనికి ఏ రకమైన లోటు జరగదు.